నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గతంలో మనం పాండవుల అరణ్యవాసం ఎలా చేశారు, చివరిలో ధర్మదేవత అనుగ్రహం వాళ్ళకి ఎలా లభించింది, తద్వారా వాళ్ళు భవిష్యత్తులో చేయబోయే అజ్ఞాతవాసానికి సుదూర ప్రాంతంలో కూర్చుని ఏకాంత ప్రాంతంలో ఎలా ప్లాన్ చేసుకున్నారనే విషయం గత ఎపిసోడ్లలో మాట్లాడుకుందాం. ఈ విధంగా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఒక మాట అనుకున్నారు. ధర్మదేవత అనుగ్రహం కారణంగా మన ప్రచ్ఛన్న వేషాలు బయటపడతాయి అనేటువంటి భయం లేదు. అంటే మన అజ్ఞాతవాసంలో మనల్ని ఎవరిని గుర్తుపట్టేటువంటి అవకాశం లేదు. ఒకటి, ధైర్యం వచ్చేసింది. రెండు, ధర్మదేవత ఆజ్ఞ ప్రకారం మనం విరాట నగరంలో విరాట మహారాజు గారి కొలువులో మనం వివిధ వేషాలతోటి వివిధ ఉద్యోగాలు సంపాదించాలి. ఈ సంవత్సరం పాటు ఎలాగైనా సరే ఈ కార్యక్రమం పూర్తి చేసి ఆ తర్వాత తిరిగి తమ రాజ్యభారం కోరటం కోసం హస్తినాపురాన్ని చేరాలి. ఇది టార్గెట్. ఈ టార్గెట్ ప్రకారం ఈ డిస్కషన్ జరిగినప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, నేను కంకుడు అనే పేరుతోటి విరాట రాజు దగ్గర చేరతాను. విరాట రాజు దగ్గర చేరి నాకున్నటువంటి అక్షక్రీడ ప్రతిభతోటి వినోదం కలిగిస్తాను అన్నాడు. మనం ఇంతకుముందు కథలో చెప్పుకున్నాం. ఆయనకి ధర్మరాజుకి ఇప్పుడు అక్ష విద్యలో కూడా ప్రవేశం ఉంది. బృహదసుడు అనేటువంటి ఋషి ధర్మరాజుకి అక్ష విద్య కూడా ఉపదేశం చేయడం జరిగింది. ఇప్పుడు ధర్మరాజు ఒకప్పటి కంటే గొప్పగా అక్ష విద్య తెలిసినటువంటి వాడు ఇప్పుడు ధర్మరాజు. ఆ విధంగా కంకుడు అనే పేరుతోటి విరాట్ రాజు దగ్గర నేను అక్ష క్రీడలో ఆయనకు వినోదం కల్పిస్తాను. అంటే జ్యోత క్రీడలో ఆయనకు వినోదం కల్పిస్తాను. ఆయన కనుక అడిగినట్లయితే నేను ధర్మరాజు యొక్క ప్రాణమిత్రుణ్ణి ఒకప్పుడు అని కూడా చెప్తాను అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీముడు ఏమన్నాడంటే, నేను బల్లవుడు అనేటువంటి పేరుతోటి వంటవాడిగా చేరతాను. ఓకే, అంతేకాకుండా నేను లొంగదీయడానికి వశం కానటువంటి ఏనుగులను సింహాలను కూడా లొంగదీస్తాను. ఇంతకుముందు నేను ధర్మరాజు దగ్గర ఇలాంటి పనులే చేసేవాడిని అని నేను చెప్పుకుంటాను అన్నాడు భీముడు. ఆ తర్వాత అర్జునుడు ఏమన్నాడంటే, నాకు ఆల్రెడీ ఊర్వశి ఇచ్చినటువంటి శాపం ఉంది. 1 సంవత్సరం పాటు ఆ శాపాన్ని నేను వరంగా వినియోగించుకుంటాను. ఇప్పుడు నేను నపుంసకుడుగా మారి రాజాంతపురంలో ఉన్నటువంటి స్త్రీలకు నృత్య గీతాలు నేర్పుకుంటూ విరాటుని సేవ చేస్తాను. ఒకప్పుడు నేను ద్రౌపదీదేవికి పరిచారికగా ఉండేదాన్ని అని చెప్తాను. నేను బృహన్నల నామధేయంతో కొనసాగుతాను అన్నాడు అర్జునుడు. అప్పుడు ధర్మరాజు అడిగాడు నకులుడిని, మరి నువ్వేం చేస్తావు అంటే, నేను అశ్వాల బాగోగులు చూసుకుంటాను కాబట్టి, అశ్వ చికిత్సలో నేను స్పెషలిస్ట్ని కాబట్టి, కన్సల్టెంట్ని కాబట్టి, గ్రంథికుడు అనే పేరుతోటి విరాట మహారాజు కొలువులో అశ్వ శిక్షణ కానివ్వండి, అశ్వ చికిత్స కానివ్వండి నాకు బాగా వచ్చు కాబట్టి నేను దానికి సంబంధించినటువంటి వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను ఏదో ఒక రకంగా అన్నాడు నకులుడు. అప్పుడు సహదేవుడు ఏమన్నాడంటే, నేను గో సంరక్షణలో స్పెషలిస్ట్ని. వృషభము యొక్క మూత్ర వాసన చూసినంత మాత్రం చేత దాని లక్షణాలు, అలాగే దాని ప్రెగ్నెన్సీ కెపాసిటీ ఇవన్నీ కూడా నేను ఈజీగా పసిగట్టగలను. అందువలన తంత్రి పాలుడు అనే నామధేయంతో నేను మహారాజు దగ్గరికి చేరి నెమ్మదిగా ఈ విధంగా గో సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తాను. ఆ ఏరియాలో నేను అట్లాగైనా సరే ఒక ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు సహదేవుడు. అప్పుడు ధర్మరాజు, మనందరం బాగానే ఉన్నాము, కానీ మన ప్రాణం కంటే ప్రాణమైనటువంటి మన ప్రియురాలైనటువంటి ఈ యొక్క ద్రౌపదిని మనం తల్లిని రక్షించినట్లుగా జ్యేష్ఠ సోదరులాగాను ఆమెను పూజించాలి. సుకుమారమైనటువంటి ఈవిడ ఏం చేయగలుగుతుంది ఈ యొక్క విరాట రాజు కొలువులో, నాకు చాలా బాధగా ఉంది అన్నాడు ధర్మరాజు. అప్పుడు ఆవిడేమందంటే, నేను విరాట మహారాజు భార్య అయినటువంటి సుదేష్ణాదేవి దగ్గరికి వెళ్ళి నేను ఇంతకుముందు ద్రౌపదికి కేశాలంకరణ చేసేదాన్ని నేను చెప్పి అదేవిధంగా అక్కడ నేను సైరంధ్రిగా చేరతాను అంది ద్రౌపది. చెప్పిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, మన యొక్క పూజా సామాగ్రి, ఈ అగ్నిహోత్ర సాధనాలు ఇవన్నీ తీసుకొని ధౌమ్యుడు అంటే మన పురోహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ద్రుపద మహారాజు గారి అంతఃపురానికి చేరాలి. చేరి అక్కడే మన యొక్క సామగ్రిని పరిరక్షించాలి. అదేవిధంగా ద్రౌపదీదేవి పరిచారకులందరూ కూడా తిరిగి
ఆ ద్రౌపదుడి దగ్గరికే వెళ్ళిపోతారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా మాకు తెలియదు, పాండవులు ద్వైతవనంలో మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయారు అని డిక్లేర్ చేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అని చెప్పాడు ధర్మరాజు. అంటే వేర్ అబౌట్స్ నాట్ నోన్ అనమాట. వాళ్ళు ఎటు పోయారో తెలియదు. లేకపోతే ఈ దుర్యోధనుడు యొక్క గూఢచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యి పాండవులు ఏ దిక్కుగా వెళ్ళారు, అందరూ ఒకే దిక్కు వెళ్ళారా, వేరు వేరు దిక్కులు వెళ్ళారా, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ వేషం వేసుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ వాళ్ళని ప్రశ్నిస్తారు న్యాచురల్గానే. ఎందుకంటే అజ్ఞాతవాసాన్ని భంగం చేసి తిరిగి 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం వాళ్ళ తలకెత్తాలని చెప్పనేది దుర్యోధనుల ఆలోచన. అందువలన ఆ ప్లాన్ భగ్నం చేసేందుకు గాను ఈ ధర్మరాజు ఏం చెప్పాడంటే, మమ్మల్ని ద్వైతవనంలో వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయారు, అందరికీ అదే ఆన్సర్ చెప్పాడు, అందరికీ అదే చెప్పాడు, ఇంకేం మాట్లాడదు మీరు అని చెప్పేసేసి వాళ్ళందరినీ ఎవరికి వాళ్ళని పంపించేశాడు. పంపించిన తర్వాత ధౌమ్యుడు అప్పుడు ద్రౌపదిని మాత్రం జాగ్రత్త రక్షించకుండా, అగ్నిహోత్రం లాంటిది ధౌమ్యుడు చెప్తున్నాడు అనమాట పాండవులకి, మీరు ఆమెను జాగ్రత్తగా రక్షించుకోండి. అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు, ఒక రాజగృహంలో ఉన్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్, చేయదగిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా మీకు మిలిటరీలో కూడా చాలా క్లియర్గా ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్ అంటే సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ క్రాస్, మనం ముందు నుంచి వెళ్ళకూడదు, సెల్యూట్ చేయాలి, అయితే ఒక పద్ధతిగా ప్రవర్తించాలి, ఎదురు చెప్పకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి జనరల్గా. ఆ రోజైనా ఈ రోజైనా కానీ రాజు దగ్గర, రాజు అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ దగ్గర పనిచేసేటప్పుడు సుపీరియర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని ఈ 4వ అధ్యాయం విరాట పర్వంలో సవిస్తరంగా ధౌమ్యుడు వివరించి, నేను మీకు చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజులు, అందువలన మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి, మీరు వీటిని స్వీకరించండి నా యొక్క అడ్వైజెస్ అని ధౌమ్యుడు వివరాలు చెప్పినప్పుడు ధర్మరాజు చాలా సాదరంగా ఆదరంగా ఆ ధౌమ్యుడితో అంటాడనమాట, మాకు నువ్వు, మా అమ్మ అనేటువంటి కుంతీదేవి, అలాగే మా తండ్రి సమానమైనటువంటి విదురుడు, మీ ముగ్గురే కదా మాకు ఏదైనా మంచి చెప్పగలిగేది, ఇంకా మాకు ఎవరు ఇట్లా ఉపదేశం చేస్తారో, తప్పకుండా నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా మేము గ్రహిస్తున్నాము, నీ సూచనలన్నీ కూడా మేము చక్కగా పాటిస్తాము అని ధర్మరాజు చెప్పాడు. వీళ్ళు ప్రయాణం వెళ్ళేటప్పుడు ధౌమ్యుడు అనేక రకమైనటువంటి శాంతి కార్యక్రమాలు, మంగళ కార్యక్రమాలు చేశాడు. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయారు. పాండవులు ద్రౌపది సమేతంగా బయలుదేరి విరాట నగరం వైపు దారి తీసి అనేక అరణ్యాలు కూడా దాటి మత్స్యదేశం సరిహద్దులకు చేరుకున్నారు. అప్పుడు మత్స్యదేశం అంటే విరాట నగరం. ఈ విరాట నగరం సరిహద్దులకు ఎప్పుడైతే చేరుకున్నారో ద్రౌపది దేవంది, నేను చాలా అలసిపోయాను, ఈ పూట నేను ప్రయాణం చేయాలని నడవలేను, కావాలంటే రేపు మార్నింగ్ వెళ్దాము అంది. అంటే ధర్మరాజు అన్నాడు, నో 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 నో, ఇవాళే లెక్క, పక్కా లెక్క ప్రకారం ఉంటాడు ధర్మరాజు, ఎక్కడ కూడా కొంచెం కూడా డీవియేషన్ ఒప్పుకోడు. అదని పర్ఫెక్షనిస్ట్ అనమాట, ఓసిటీ ప్రాబ్లం అంటారు కదా, అదనమాట ధర్మరాజుది. అందుకని ధర్మరాజు ఏమనంటే సమస్య లేదు, ఇవాళే మనం వెళ్ళాలి రాజధానిలోకి అని చెప్పనేసేసి, అర్జున నువ్వు ఈమెను భుజాల మీద ఎక్కించుకొని నువ్వు నడువు, ఆమె నడవలేకపోతుంది, మనం ఇవాళే వనం దాటేసి రాజధానిలో ఈ రోజున ప్రవేశించాలి అన్నాడు ధర్మరాజు. ఆ విధంగా అనుకోగానే తిరిగి ఓపిక తెచ్చుకొని అందరూ కూడా ఆ రోజునే బయలుదేరి విరాట నగరంలోకి ఎంటర్ కాబోతున్నారు. ఎంటర్ కాబోయే ముందు ఆలోచించారు మళ్ళీ, అరే మన దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, దాడి చెట్టంత గాండేం ఉంది అర్జునుడికి, ఇవన్నీ జనాలు గుర్తుపట్టే అవకాశం ఉంది కాబట్టి ఇంకో ఇక్కడ దగ్గరలో శ్మశానం ఉంది, ఈ శ్మశానం దగ్గరలో పెద్దదిగా ఉన్నటువంటి సెమీ వృక్షం జమ్మి చెట్టు, ఈ జమ్మి చెట్టు మీద మన ఆయుధాలన్నీ కూడా దాచి ఉంచుదాము అని చెప్పనేసేసి వాళ్ళందరూ కూడా ఆయుధాలన్నీ కూడా కట్టగా కట్టినప్పుడు నకులుడు ఆ చెట్టు ఎక్కి ఈ మూట తీసుకెళ్ళి గుబురుగా ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఆ కొమ్మకి వీటిని, ఈ ఆయుధాలన్నీ కూడా గట్టిగా బంధించాడు. దానికి లైట్గా ముళ్ళు కూడా ఉంటాయి ఈ యొక్క జమ్మి చెట్టుకి, ప్లస్ గుబురుగా ఉన్నటువంటి పైన పెద్ద మహావృక్షం అది, ఆ పైన కూడా కట్టాడు. కట్టినప్పుడు ఇంకోటి ఏం చేశాడంటే, దాన్ని కట్టిన తర్వాత అక్కడ కనపడిన వాళ్ళందరూ కూడా విచిత్రం చోద్యం చూసినట్టు చూశారు కొంతమంది, అంతే కదా, ఏంటి ఏదో చేస్తున్నాడని. అప్పుడు మా 80 సంవత్సరాల తల్లి చనిపోయింది, చెట్లకు కట్టడం మా యొక్క కుల ధర్మము, మనకు తెలుసు కదా. పార్సీలు ఏం చేస్తారు, ఈ యొక్క చనిపోయిన తర్వాత వాటిని ఖననం చేయటం కానీ దహనం చేయటం కానీ చేయరు, పక్షులకు ఆహారంగా శరీరాలను వేస్తారు, అదొక ధర్మంగా పాటిస్తారు. కొంతమంది ఖననం చేస్తారు, కొంతమంది దహనం చేస్తారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక రకం, కొంతమంది నదిలో వదిలేస్తారు శరీరాన్ని. ఇలా కొన్ని కులాలకి మతాలకి రకరకాల ఆచారాలు ఉంటాయి. అదేవిధంగా మా కులధర్మం ప్రకారం మా తల్లి శవాన్ని
ఇలా చెట్టు కట్టడం మా ధర్మము, మా కుల ధర్మము అని కనపడిన వాళ్ళకల్లా చెప్పుకుంటూ ముందుకెళ్ళారు. ఎందుకంటే ఎవరు కూడా ఆ చెట్టు ఎక్కి ఆ డెడ్ బాడీ ఎలా ఉందో చూడాలి చెట్టు ఎక్కి అని ఎవడు కోరుకోడు కాబట్టి అందరూ కూడా ఇగ్నోర్ చేసే విధంగా అలాగే పబ్లిసిటీ ఇచ్చుకుంటూ నెమ్మదిగా అందరికీ చెప్పుకుంటూ ముందుకు నడిచారు. ముందుకు నడిచే ముందు వీళ్ళందరూ కూడా కలిసి ఒక 5 రకాల పేర్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ధర్మరాజుని జయుడు అని పిలవాలి. ఎమర్జెన్సీల్లో ధర్మరాజా అని పిలిస్తే కంప మునిగినట్టే. ఓకే, అందుకని వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు ఒక కోడ్ పెట్టుకున్నారు. కోడ్ పెట్టుకుని ధర్మరాజుని జయుడు అని, భీముణ్ణి జయంతుడు అని, అర్జునుడిని విజయుడు అని, నకులుని జయత్సేనుడు అని, సహదేవుడిని జయద్బలుడు అని, ఇట్లా 5 రకాల పేర్లు పెట్టుకుని రహస్యనామాలు పెట్టుకొని ఎమర్జెన్సీకి ఈ పేర్లు వాడుకుందాము అని అనుకుని మాట్లాడుకొని నగరంలో ప్రవేశించే ముందు దుర్గాదేవిని భక్తిపూర్వకంగా స్మరించారు ఈ పంచపాండవులందరూ కూడా. సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయే బిహస్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. మీకు చివరిలో కురుక్షేత్ర యుద్ధం ముందు కూడా కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, దుర్గాదేవిని ఒకసారి ధ్యానించు అర్జున, నీకు విజయం లభిస్తుంది అని చెప్పి. మీరు కూడా ఏదైనా పనుల మీద వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని ఈ విధంగా స్మరించండి, మీకు మంచి జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు నెరవేరేందుకు గాను ఈ దుర్గాస్తుతి, రకరకాల దుర్గాదేవి స్తుతులు, స్తవాలు, స్తోత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒక మంచి ఈజీగా ఉండేటువంటి ఒక స్తుతినో స్తోత్రాన్ని తీసుకొని అది జపించండి. మీరు అతి త్వరలో మీ శత్రువులను జయించి తిరిగి రాజ్యాన్ని పొందుతారు అని దుర్గాదేవి వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి వరం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత పాండవులు నెమ్మదిగా అనుకున్న ప్రకారం ఒక్కొక్కళ్ళుగా ఈ యొక్క విరాటరాజుని అప్రోచ్ అయ్యారు. విరాటరాజు దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని మేము బలానా ఎక్స్పర్ట్ అని చెప్పి చెప్పుకొని ఉద్యోగాలు జాయిన్ అవుతున్నారు. అయితే ఈ సందర్భంలో మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ఒకే రోజు 5 వెళ్ళి 5 పాండవుల రిఫరెన్స్ తోటి పాండవుల దగ్గర పనిచేసామని చెప్పి ఇక్కడ చేరితే విరాటరాజుకు అనుమానం రాలేదా అని మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందే చెప్పినట్టుగానే అటు ధర్మదేవత యొక్క అనుగ్రహం ఉంది, అలాగే దుర్గాదేవి కూడా అనుగ్రహించింది, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. ఇన్ని అనుగ్రహాలు ఉన్నందువలన అక్కడ విరాటరాజుకి ఎలాంటి అనుమానం కలగలేదని మనం గ్రహించాలి. ఈ విధంగానే పాండవులందరూ కూడా మొదట్లో ధర్మరాజు ఒక బ్రాహ్మణ వేషంతో వెళ్ళి ద్యూత క్రీడలు అంటే పాచికల ఆటలో నాకు చాలా స్పెషలైజేషన్ ఉంది అంటే ఇతని యొక్క వర్చస్సు, ఇతని ఆకారం చూసి ఇతను మామూలు మనిషిలా లేడు, ఎవరో గొప్పవాడు అని అనుకుంటూ ఆశ్చర్యపడుతూ సందేహపడుతూనే సగౌరవంగా విరాటరాజు మీరు నాకు వినోద క్రీడలకు మిత్రుడిగా మీరు నాతో పాటు ఉండండి అని చెప్పనేసి విరాటరాజు ఎంతో సాదరంగా ధర్మరాజును తన కలువులోకి ఆహ్వానించాడు. అప్పుడు భీముడు నల్లని వస్త్రాలు ధరించి, నేను స్పెషలిస్ట్ అండి, వంటల్లో బ్రహ్మాండంగా చేసేవాడిని, ఒకప్పుడు పాండవుల దగ్గర పనిచేశాను, అలాగే సింహాలు, శార్దూలాలు లాంటి జీవులతో కూడా నేను బ్రహ్మాండంగా యుద్ధం చేసి రాజులకు వినోదం కల్పించగలను అని చెప్పినప్పుడు ఆయన చీఫ్ కుక్గా నియమించారు. చీఫ్ కుక్గా, డైరెక్ట్ ప్రమోషన్, డైరెక్ట్ పోస్ట్. చీఫ్ కుక్ అంటే ఈ యొక్క వంటశాలలో ఆయన్ని చీఫ్గా పెట్టేశారు ఈ విరాటరాజు. ఆ తర్వాత మరో పక్కన ఈ యొక్క ద్రౌపది మాసిపోయిన వస్త్రాలతోటి రాజవీధిలో నడిచి వస్తూ ఉంది. అప్పుడు అందరూ కూడా చాలామంది పౌరులు ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎవరు నీవు అని అడిగినప్పుడు నేను సైరేంద్రిని, నాకు అన్నవస్త్రాలు ఎవరైనా ఇచ్చినట్లయితే వారికి నేను సేవ చేస్తాను సైరేంద్రియ వ్రతంతో అంటూ ముందుకు నడిచినప్పుడు ఎవరు వాళ్ళు నమ్మల. ఈమె అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసినప్పుడు, ఈమె యొక్క పద్ధతి అది చూసినప్పుడు, ఎంతైనా సరే అగ్నిని దాచలేం కదా మనం, ఆ విధంగా ఆమెను చూసినప్పుడు సుదేష్ణాదేవి ఎవరైతే ఉందో విరాట మహారాజు భార్య, ఆవిడ రాజప్రాసాదం పైనుంచి కూడా ఈ ద్రౌపది దేవిని చూసి, ఈ సుదేష్ణాదేవి రాజప్రాసాదం మీద నుంచి ద్రౌపదిని చూసి ఆమెను పిలిపించి, ఎవరమ్మా నువ్వు, దేవతా స్త్రీవా, గంధర్వ వనితవా, అప్సరస్వా, ఇంద్రుడి భార్యవా, ఇంత అందంగా ఉన్నావేంటమ్మా నువ్వు అని అడిగింది. అడిగితే అమ్మ కొన్నాళ్ళు సత్యభామదేవి దగ్గర, కొన్నాళ్ళు ద్రౌపదీదేవి దగ్గర కూడాను నేను కేశాలంకరణ చేసేదాన్ని. అప్పుడు ద్రౌపదీదేవి నన్ను మాలిని అని పిలిచేది. అందువలన నేను రకరకాలుగా పూలమాలలు కట్టగలను, రకరకాలుగా కేశ అలంకరణ చేయగలను, రకరకాల సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్స్, ఇప్పుడు మనం చూసి పెర్ఫ్యూమ్స్ చేస్తాం కదా రకరకాల పూలతోటి, ఆ విధంగా రకరకాల సుగంధ ద్రవ్యాలు నేను సొంతంగా తయారు చేయగలను, నువ్వు ఇష్టపడితే నీకు సైరంధ్రిగా ఉంటాను అని అడిగింది. అప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి సుదేష్ణదేవి అంది, అమ్మా
నేను నిన్ను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటానమ్మా. కాకపోతే నీ అంత అద్భుత సౌందర్య రాశిని నా ఇంట్లో ఉంచుకుంటే నా కొంపే మునుగుతుంది. నా కాపురానికి ముప్పొస్తుందేమో. చెట్లు చేమలు కూడా నీ వంక వంగి చూస్తున్నాయి. అందరూ కూడా నిన్నే పరీక్షగా చూస్తున్నారు. నువ్వు మా మహారాజు అయినటువంటి విరాటరాజు కంటపడితే ఇంకో కొంప మునుగుతుంది. ఇంకేమైనా ఉందా అంది సుదేష్ణాదేవి. అప్పుడు ద్రౌపది అంది, అమ్మా నన్ను విరాటరాజు కానీ మరెవరో కానీ నన్ను పొందలేరు. నాకు 5 పతులు ఉన్నారు, గంధర్వులు వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను రక్షిస్తూ ఉంటారు. నాకు నువ్వు ఎంగిలి అన్నం, మిగిలిపోయిన అన్నం పెట్టకుండా, పాదాలు నా చేత కడిగించుకోకుండా ఉన్నంతసేపు వాళ్ళు అందరికీ ప్రసన్నులుగా ఉంటారు. సో నువ్వు కూడా దయచేసి నా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పింది. అప్పుడు సుదేష్ణాదేవి సరే కాసేపు ఆలోచించి, సరేనమ్మా నువ్వు నా అంతఃపురంలోనే ఉండు అని చెప్పనేసి ఆమెను తన దగ్గరే ఉంచుకుందనమాట. ఆ తర్వాత సహదేవుడు విరాట మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు గో పర్యవేక్షణలో చాలా స్పెషలైజేషన్ ఉంది, నేను పెద్ద కన్సల్టెంట్ని అని, నా పేరు అరిష్టనేమిగా ఉండేది, నేను వైశ్యుడిని, పాండవుల వద్ద కూడా ఇదే పని చేస్తూ ఉండేవాడిని అని చెప్పినప్పుడు, సరేనయ్యా నువ్వు నా గో సంరక్షణ చేస్తూ ఉండు అని చెప్పనేసి విరాట మహారాజు అతను కూడా ఒక ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అర్జునుడు పేడివాడి వేషంలో వెళ్ళి విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి, నాకు నృత్య సంగీతాల్లో అద్భుత ప్రావీణ్యం ఉంది, నా పేరు బృహన్నల, నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పాడు. అప్పుడు విరాటరాజు అతని వర్చస్సు చూసి అతని మీద నమ్మకం కలగల. అయినప్పటికీ కూడా కాసేపు ఆలోచించి చివరికి అంతఃపురానికి పంపించి ఈ రాజకన్యలందరికీ కూడా నృత్య సంగీత విద్యలు నేర్పు అని చెప్పి పంపించాడు అర్జునుడిని. ఇలా జరిగిన తర్వాత కాసేపటికి నకులుడు చేరాడు. అక్కడికి చేరి, నేను అశ్వశిక్షణలోను అశ్వచికిత్సలోను చాలా ప్రావీణ్యత ఉన్నటువంటి వాడిని అని చెప్పి ఆ రోజుల్లో నేను ధర్మరాజు గారి దగ్గర అశ్వశాలకు అధ్యక్షుడిగా ఉండేవాడిని. వాళ్ళు ఏ విధంగా అజ్ఞాత అరణ్యవాసాలకు బయటికి వెళ్ళిపోయిన సందర్భంలో ఉద్యోగం కోసం దేశాలు తిరుగుతూ మీ దగ్గరికి వచ్చాను. అందరూ కూడా ఇదే చెప్పారు. మిగతా పాండవులు కూడా ఇలాంటి అప్రోచే తీసుకున్నారు. ఏంటంటే పాండవులు ఇప్పుడు రాజ్యపాలనలు లేరు కాబట్టి మా ఉద్యోగాలు పోయినాయి, మా ఉద్యోగాలు ఎదుర్కొంటూ తిరుగుతున్నాము అన్న భావం వచ్చేట్టుగానే ప్రవర్తించారు. ఇక్కడ నకులుడు కూడా అదే మాట చెప్పినప్పుడు, అప్పుడు నిన్ను చూస్తుంటే ధర్మరాజును చూసినట్టుందయ్యా, నాకు చాలా సంతోషం, నిన్ను అశ్వశాలకు సర్వోన్నతాధికారిగా నియమిస్తున్నాను, మా అశ్వాలన్నీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విరాట మహారాజ్ చెప్పాడు. ఈ విధంగా అందరూ 5 పాండవులు అలాగే ద్రౌపది కూడాను ధర్మదేవత అనుగ్రహంతో, దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క విరాట మహారాజు కొలువులో చేరి క్షేమంగా కుదురుకున్నారు అక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది, పాండవులు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఎలాంటివి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.